కోవూరు మండలం లేగుంటపాడులోని ఆడిటోరియం నందు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరు మండలం వికలాంగులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా 17 ఎలక్ట్రానిక్ ట్రై సైకిళ్లను వికలాంగులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దివ్యాంగులకు 107 ట్రై సైకిళ్లను అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యాన్ని కూడా అందిస్తున్నామన్నారు. ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను కూడా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాగిశెట్టి నాగరాజు గారు, కలారి షేక్ రియాజ్, దేవళ శ్రీనివాసు గారు, షేక్ సంతోష్, షేక్ గౌస్ పాషా, ప్రతి ఒక్కరికి కూడా ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ విధమైనటువంటి అవసరం ఉన్నా కానీ ట్రైసైకిల్ సంబంధించి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా అందించడం జరుగుతుంది. పిలిచిన పేర్లు ఉన్న ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీ ఒక సైకిల్ జానపాటి పెద్దయ్య, కళా నరసింహారావు, షేక్ రియాజ్, దేవళ శ్రీనివాసు, షేక్ సంతోష్. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళు మాత్రము ఈ ట్రై సైకిల్స్ లో కూర్చోవాలి. వివిధ విభాగాలకు చెందిన అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ మనం ఎలక్షన్స్ ముందు అందరికీ మాట చెప్పడం జరిగింది. గత 3 నెలల క్రితం ఇదే లేగుంటపాడులో మా గెస్ట్ హౌస్ లో ఒక 40 ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంకా కూడా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు సైకిల్స్ ఇవ్వడానికి. అవన్నీ మనం మనుషులు పంపించి కాన్స్టిట్యూన్సీ మొత్తం స్క్రీన్ చేయించి ఈ రోజు త్వరగా ఇంకొక 107 సైకిల్ ఈ రోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నాము. కాకపోతే ఇవన్నీ కాన్స్టిట్యూన్సీ మొత్తము ఈ వర్షం కారణంగా ఒకే దగ్గర చేయాల్సింది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక ప్లేస్ కి చార్జ్ కన్నా ఏ ఊర్లో ఏ మండలంలో ఉన్న వాళ్ళకి ఆ మండలంలో ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుందని చెప్పి ఈ రోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆల్రెడీ బుచ్చితో స్టార్ట్ చేశాము. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ముందు బుచ్చిలో, తర్వాత కొడవలూరు, తర్వాత విడవలూరు, ఇప్పుడు కోవూరు, తర్వాత ఇందుకూరుపేటతో ఇది అయిపోతుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం అనుకున్న విధంగానే సంక్షేమము, అభివృద్ధి రెండు సమపాళల్లో చేయగలిగిన సమర్థవంతమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎలాంటి 3,000 నుంచి 6,000కి పెన్షన్ చేస్తామని చెప్పి దాన్ని అక్షరాల పాటించి ఎలక్షన్ అయిపోయి మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన మొట్టమొదటి నెల నుంచి దివ్యాంగులకు అందరికీ 6,000 పెన్షన్ అందించడం నిజంగా మనకి చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా
దానివల్ల వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగ దినోత్సవం రోజున ధన్యవాదాలు కూడా తెలుపడం జరిగింది ఉదయం కూడా. కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఒకటొకటి మన గవర్నమెంట్ లో ఏవైతే చేసుకుంటున్నామో, ముందు పెన్షన్ కార్యక్రమం, తర్వాత ఉత్తర రోడ్లు, ఇలాంటివన్నీ మనం ఒకటొకటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనము మార్చి నుంచి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ రేపించే రేషన్ కార్డు డ్రైవ్ జరగబోతుంది. ఇవన్నీ కూడా మనకి త్వరలో అందుబాటులోకి వస్తాయి. అదే విధంగా ఇంకో విషయంగా చెప్పాలంటే మీకు మా బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో మేము మీకు అండగా ఉంటామని చెప్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందు నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి, రైతన్నలు నాతో కలిసి నడిచారు. వాళ్ళకి ఫౌండేషన్ ద్వారా వాళ్ళు అడిగిన దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలువలు తవ్వించడం జరిగింది. దానివల్ల వాళ్ళు చాలా మంది లాభపడ్డారని చెప్పి నేను ఈ రోజే వినడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న వచ్చిన వర్షాల వల్ల అప్పుడు ఆ కాలువలు మనం తవ్వకపోతే చాలా ఇబ్బంది పడుండేవారు అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. అలాగే ఫౌండేషన్ ద్వారా జరిపిన జాబ్ మేళాలో చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా మాకు ఫౌండేషన్ అధినేతలుగా మాకు చాలా సంతోషం. ఆల్రెడీ మేము బీపీఆర్ విద్య, బీపీఆర్ వైద్యము జరుపుతున్నాం. అలాగే మన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ద్వారా చాలా మందికి ఆల్మోస్ట్ 5,000 మంది పైబడి 2 నెలలు బస్ అట్లా మన కాన్స్టిట్యున్సీలో తిరిగి వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి మనం మెడికల్ ట్రీట్మెంట్స్ ఎక్కడ చేయబోతున్నామో వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి వాళ్ళకి పంపిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా మనకి ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్స్ ఆల్రెడీ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక 40 దాకా శాంక్షన్ కూడా చేస్తున్నాము. అంచెల వారీగా వాటిని కంప్లీట్ చేస్తామని. జనాభా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కానీ 100 ఇళ్ళు దగ్గర ఇవ్వలేకపోతున్నాం. అందుకని కొంచెం మధ్యలో ఒక 2 కాలనీలు సరిపోయేటట్టు చూసే దానికి కొంచెం టైం పడుతుంది స్థలాలకి. సో వాటర్ ప్లాంట్స్ కూడా తప్పకుండా అందుబాటులోకి తీసుకొస్తాం. మళ్ళీ ఇంకోసారి అతి త్వరలో జాబ్ మేళా కూడా మా ఫౌండేషన్ ద్వారా పెట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.